వొకాబులరీలో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చూసాం. ఆ పాఠ్యాంశానికి కొనసాగింపుగా మరికొన్ని అతి ముఖ్యమైనటువంటి జాతీయాలు ఇడియమ్స్ను ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం. మనం ఒక ఇడియంకి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు, కథ లేదా ఆరిజిన్ ఎక్కడి నుంచి అది వ్యుత్పత్తి అవుతుందో మనం తెలుసుకోవడం వల్ల మనకి చాలా సౌలభ్యంగా ఉంటుంది, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడం సాధ్యమవుతుంది. మనం పోయిన లెసన్లో 1 నుంచి 13 అతి ముఖ్యమైనటువంటి ఇడియమ్స్, వాటిని ఎలా వాడాలి, వాటి ప్రయోగం, వాటి అర్థం, ఇవన్నిటిని మనం చూసాం. ఇది ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వొకాబులరీ పార్ట్లో మనం పార్ట్ 2గా ఈ పాఠ్యాంశంలో మరిన్ని ఉపయుక్తమైనటువంటి ఇడియమ్స్ను చూద్దాం. బాయ్కాట్ అనే పదాన్ని మనం విన్నాం. బహిష్కరించటం అని దీని అర్థం. మరి ఇంతకీ ఈ ఇడియం అంటే ఎందుకు దీన్ని బాయ్కాట్, కొంతమందికి డౌట్ వస్తుంది, ఏమన్నా దీన్ని గర్ల్ కాట్ అనొచ్చా, బాయ్ కాట్ అన్నాం కదా అని చెప్పేసి. నో, దీనికి సంబంధం లేదు. అయితే ఒకప్పుడు 1832, 1897 ఆ ప్రాంతంలో ఇంగ్లాండ్లో ఒక వ్యక్తి బాయ్కాట్ అన్న పేరు మీద, అతని అసలు పేరు కెప్టెన్ చార్ల్స్ కనింగమ్ బాయ్కాట్ అని చెప్పేసి ఒక వ్యక్తి నివసించేవాడు. ఇతను జమీందారు. ఇతను అర్న్ అని చెప్పేసి ఒక ప్రభువు దగ్గర, అంటే మేయో అనే ప్రాంతానికి చెందిన కౌంట్ అంటే ప్రభువు, కౌంటెస్ అంటే ప్రభువిని, ఒక రాజు రాణిలాగా. ఈ ప్రభువు గారి దగ్గర, అర్న్ అనే ప్రభువు గారి దగ్గర ఇతను ఒక జమీందారుగా పనిచేసేవాడు మన బాయ్కాట్. రైతుల దగ్గరికి వెళ్ళి ఇతను చెప్పేవాడు, ఏమండి మీరు పొలాలు దున్నొచ్చు కదా అంటే, మేము బీదవాళ్ళం అండి, మాకు పొలాలు లేవు. ఎందుకు, మా దగ్గర ఉన్నాయి, మేము ఇస్తాం కౌలుకు అంటే, మా దగ్గర డబ్బులు లేవు, నేను అతి తక్కువ మొత్తానికే మీరు శిస్తు కట్టండి, ట్యాక్స్ కట్టండి, లేదా కొంత వచ్చినటువంటి పొలంలో వచ్చిన ధాన్యాన్ని మాకు ఇంత ఇవ్వండి అని వాళ్ళని చాలా తెలివిగా కన్విన్స్ చేశాడు బాయ్కాట్. ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి రైతులు వాళ్ళ యొక్క పంటలను వేసుకోవటం, ఒక్కోసారి ఇబ్బంది అయింది, నష్టం వచ్చింది. అలా నష్టాలు ఎక్కువ అయ్యే కొద్దీ ఇతను ఏం చేశాడంటే, తన ట్యాక్సెస్ని తగ్గించకుండా చాలా గరిష్టంగా పెంచుకుంటూ వెళ్ళేవాడు. ఒకానొక దశలో రైతులకు ఎంత కష్టమైందంటే, కరువు కాటకాల వల్ల అసలు వాళ్ళు ఈ శిస్తును లేదా ఆ ట్యాక్స్ను కట్టలేని పరిస్థితికి వచ్చారు. అప్పుడు మన బాయ్కాట్ ఏమాత్రం తగ్గలేదు. వాళ్ళంతా అత్యంత ప్రాధేయపడ్డారు, మాకు చేత కావట్లేదు, ఈ ప్రకృతి విపత్తులు ఏం చేయాలి అని. నథింగ్ డూయింగ్, మీరు మాట ఇచ్చారు, కాగితం పైన ప్రామిసరీ నోట్ రాశారు, ఎట్టి పరిస్థితిలో మీరు కట్టాల్సిందే. ఒకానొక దశలో వాళ్ళ పంటను నాశనం చేయటం, వాళ్ళ జంతువులను తీసుకెళ్ళిపోవటం లాంటి దుశ్చర్యలకు కూడా పాల్పడ్డాడు ఈ బాయ్కాట్. ఇది కుదరదని చెప్పేసి బాగా ప్రాధేయపడ్డా వినకపోతే ఈ రైతులందరూ కలిసి ఒక సమాఖ్య, ఒక ఫెడరేషన్, ఒక కూటమిగా ఏర్పడి ఆఖరికి అతనితో అన్నారు, మేమెంత ప్రాధేయపడ్డా మీరు వినట్లేదు, ఇంకా అసలు మేము మీకు శిస్తు కట్టం, ఎవరితోనైనా మీరు చెప్పుకోండి అని చెప్పేస్తే వాళ్ళంతా ఒక ఎదురు తిరిగారు, ఒక తిరుగుబాటు చేశారు. ఒకానొక దశలో బాయ్కాట్ని అందరూ కలిసి ఉన్న పళాన ఎత్తుకొని ఊరి బయట దాకా తీసుకెళ్ళి అక్కడ విసిరేసి, ఈ ఊళ్ళోకి వచ్చావా, కాలు పెట్టావంటే చంపేస్తాను జాగ్రత్త అని చెప్పేసి ఆ బాయ్కాట్ని తీసుకెళ్ళి బహిష్కరించి అవతల విసిరి పడేశారు. ఇలా బాయ్కాట్ అనే వ్యక్తినే వాళ్ళు బహిష్కరించి రానివ్వకుండా తిరుగుబాటు చేశారు. కాబట్టి ఈరోజు ఎవరైనా అలకతో నచ్చకపోవటం వల్ల, ఏదైనా ఒక చర్యతో మేము ఈరోజు దీన్ని బాయ్కాట్ చేస్తున్నామంటే బహిష్కరిస్తున్నాం అన్న అర్థంతో సో బాయ్కాట్నే వాళ్ళు విసిరేశారు. అంతే తప్ప బాయ్కాట్ అన్న పేరున్న వ్యక్తిని విసిరేశారు తప్ప దీనికి గర్ల్ కాట్ అని అలా ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఈరోజు టు రెఫ్యూజ్ టు టేక్ పార్ట్ ఇన్ సంథింగ్ ఇన్ ప్రొటెస్ట్ అంటే వాళ్ళ యొక్క అయిష్టాన్ని పేర్కొంటూ బహిష్కరించే పద్ధతిని ఈరోజు బాయ్కాట్ అన్నారు. ఉదాహరణకు, అథ్లెట్స్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ బాయ్కాటెడ్ ద ఒలింపిక్ గేమ్స్ అంటే పలు దేశాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు ఈ ఒలింపిక్ గేమ్స్ని బహిష్కరించారు అన్న అర్థంతో ఈరోజు మనం ఈ ఉదాహరణను చెప్పుకోవచ్చు. అట్లే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. డెడ్లైన్, దీన్ని మనం తుది గడువు అని చెప్పేసి మనం డెడ్లైన్ అనేటటువంటి ఇడియంని చెప్పుకుంటున్నాం. ఇంతకేంటి డెడ్లైను? మనకి 1861లో 1865 మధ్యకాలంలో అమెరికాలో ఉత్తరాది రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలకి ఒక అంతర్యుద్ధం జరిగింది. దీన్ని మనం అమెరికన్ సివిల్ వార్ అని చెప్పేసి ఆ పేరుతో పిలుచుకుంటాం. అమెరికన్ సివిల్ వార్, అమెరికన్ అంతర్యుద్ధం.
అప్పుడు ఈ సోల్జర్స్కి ఆ సోల్జర్స్కి యుద్ధం జరిగిన తర్వాత అందులో ఏం జరిగిందంటే ఎవరైనా శత్రుదేశపు లేదా శత్రు రాష్ట్రాల యొక్క వ్యక్తులను వీళ్ళు అంటే పట్టేసుకున్నారనుకుంటే అరెస్ట్ చేశాక వీళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళని బందీలుగా ఖైదీలుగా తీసుకెళ్ళి జైళ్లలో పెట్టేవాళ్ళు. పెట్టి ఆ జైల్లోనే ఒక వృత్తాకారంగా వీళ్ళు ఒక గీత గీసి ఈ ఖైదీలను లేదా బందీలను అందులో పెట్టి మీరు ఈ లైను లోపలనే ఉండాలి, ఇది దాటి మీరు బయటికి రాకూడదు, ఒకవేళ వచ్చారా కాల్చి వేసేటటువంటి చర్యలకు మేము పాల్పడతాము అని చెప్పేవాళ్ళు. అలా మనం తెలుగులో లక్ష్మణ రేఖ అంటాం, ఇది దాటకూడదు, ఈ గీత దాటకూడదని. ఇలా బందీలుగా ఉన్నటువంటి ఆ సోల్జర్స్ను వాళ్ళు ఒక రౌండ్ గీసి సర్కిల్ గీసి అందులో పెట్టి బంధించేవాళ్ళు. ఎవరైనా ఆ గీత దాటారా కాల్చేయటమే, షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఉండేవాళ్ళు. అంటే ఈ లైన్ ఏంటి, ఒకవేళ క్రాస్ చేస్తే డెత్ను తీసుకొని వచ్చే లైన్ కాబట్టి ఇది డెడ్ లైను, అంటే గడువు, ఇంక దీన్ని దాటకూడదు. ఇది రాను రాను మన నిత్య జీవితంలో ఒక టైం లిమిట్, తుది గడువు, ఒక టైం లిమిట్ అన్న అర్థంతో ఈరోజు ఈ డెడ్ లైన్ అయితే చాలామంది కొంతమంది తెలియక డెడ్ లైన్ 2 పదాలుగా వాడతారు. ఇలా వాడకూడదు, సింగిల్ వర్డ్గా వాడాలి. డెడ్ లైన్, టైం లిమిట్. అవర్ బాస్ మేడ్ మండే ఆఫ్టర్నూన్ ద డెడ్ లైన్ ఫర్ హ్యాండింగ్ ఇన్ ఆల్ రిపోర్ట్స్. ఉన్నటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా మనం అక్కడ సమర్పించడానికి మన బాసు సోమవారాన్ని తుది గడువుగా పేర్కొన్నారు. సో డెడ్ లైన్ అనేది అలాంటి యుద్ధ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక మంచి ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఇంకొక జాతీయాన్ని నేర్చుకుందాం. ఈ ఇడియం పేరు డాగ్ డేస్. ఎప్పుడైనా విన్నారా? డాగ్ డేస్ అంటే చాలా వేడిగా ఉండే రోజులు, హాట్ డేస్ అని దీని అర్థం. డాగ్ డేస్ మీన్స్ వెరీ హాట్ డేస్. అంటే ఏంటి డాగ్ డేస్ అంటే ఏంటి, ఇది ఎలా పుట్టింది? మనకి ఎండాకాలం ఎండలు ఎక్కువ ఉంటాయి, వేడి ఎక్కువ ఉంటుంది, చలికాలం తక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే భూమి తన చుట్టూ తాను పరిభ్రమిస్తూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. భ్రమణం, పరిభ్రమణం. ఎప్పుడైతే తన కక్షలో సూర్యుడికి దగ్గరగా వస్తుందో ఆటోమేటిక్గా సూర్యుడికి దగ్గరగా వచ్చే కాలం మనకి ఎండాకాలం. అప్పుడు ఎండాకాలంలో కూడా అతి సమీపంలో ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం పూట సూర్యుడి యొక్క కిరణాలు చాలా సరళ రేఖలో అతి తక్కువ దూరం నుంచి భూమి మీద పడటం వల్ల ఎండాకాలం వస్తుంది. అప్పుడు ఎండలు ఎక్కువ ఉంటాయని మనకు తెలుసు. ప్రాచీన రోమన్లు ఈ పరిస్థితి పైన కొన్నిసార్లు చాలా వేడిగా, అంటే జూలై, ఆగస్ట్ ఆ ప్రాంతంలో విపరీతమైనటువంటి ఎండలు ఉండే రోజులను మనం చూస్తాం. దీనికి కారణం ఏంటి అని చెప్పేసి రోమన్స్ ఒక పరిశోధన చేస్తే వాళ్ళకి భూమి సూర్యుడికి అతి సమీపంలో ఉన్నప్పుడు సూర్యుడి పైన ఇంకొక అతిపెద్ద అగ్ని నక్షత్రం ఒకదాన్ని వీళ్ళు గమనించారు. దాని పేరు సీరియస్. మనకు తెలుసు సీరియస్ నక్షత్రం అంటారు దాన్ని. ఇది సీరియస్ నక్షత్రం. ఈ సీరియస్ నక్షత్రం యొక్క ఆకారం ఒక డాగ్ లాగా ఉంటుంది. మనకి ప్రతి రాశి ఒక్కొక్క జోడియాక్లో ఉండే సైన్ ఒక్కొక్క ఆకారంలో ఉంటాయి. వృషభ రాశి, మీన రాశి, మేష రాశి, ఇలా. సో ఈ డాగ్ స్టార్ అంటే సీరియస్ అనేటటువంటి నక్షత్రాన్ని అగ్ని నక్షత్రం లేదా డాగ్ స్టార్ అంటాం. రోమన్లు అలా పిలుస్తారు. అయితే సూర్యుడి కిరణాలే భూమికి అత్యంత సమీపంలో ఉన్నందుకు ఎక్కువ వేడి కాగా ఈ సీరియస్ నక్షత్రం యొక్క కిరణాలు కూడా భూమిని అప్పుడు ఎండాకాలం తాకటం వల్ల ఎక్కువ వేడి ఉంటుంది అని వీళ్ళ యొక్క ఒక పరిశోధన అంశం. ఇలా ఈరోజు డాగ్ స్టార్ వల్ల అదనపు వేడి ఉండటం వల్ల మనకి జూలై, ఆగస్టులో అత్యంత వేడి రోజులు. అంటే ఈరోజు డాగ్ డేస్ అంటే వెరీ హాట్ డేస్. సూర్యుడి వేడితో పాటు ఇంకొక అగ్ని నక్షత్రం యొక్క వేడి తోడైంది. నిజానికి జూలై, ఆగస్టు అని కాకుండా సంవత్సరం పొడవునా ఎప్పుడు వేడిగా ఉన్న రోజులైనా కూడా డాగ్ డేస్. ఈవెన్ మనకు చలికాలంలో కూడా అబ్బా ఈ మధ్యలో చూస్తూ ఉంటే అంత డాగ్ డేస్ లాగా ఉందండి, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ డాగ్ డేస్ ఇన్ దిస్ డిసెంబర్, ఇలా కూడా కొంతమంది అంటారు. సో వెరీ హాట్ డేస్. వీ గో టు ఊటీ డ్యూరింగ్ ద డాగ్ డేస్ ఆఫ్ సమ్మర్. సో ఎండాకాలంలో అత్యంత వేడిగా ఉండే రోజుల్లో మేము వేసవి విడిది అయినటువంటి ఊటీకి వెళతాము అన్న అర్థం. సో డాగ్ డేస్ మీన్స్ వెరీ హాట్ డేస్. కేవలం ఎండాకాలంలో ఉంటుంది, కానీ ఎండాకాలంలోనే వాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా వేడిగా అనిపించినప్పుడు వాడవచ్చు. అదేవిధంగా హ్యాట్రిక్, ఇది చాలా పాపులారిటీ ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్. హ్యాట్రిక్ క్రికెట్లో చూసాం మనం. ఎవరైనా బౌలర్
వరుసగా 3 వికెట్లు తీసుకుంటే ఆ బౌలర్కి మనం హ్యాట్రిక్ వచ్చింది అంటాం. అయితే ఇది క్రికెట్లోంచి వచ్చినటువంటిది. అసలు యాక్చువల్గా దీని తెలుగులో 3 వరుస విజయాలు అన్న అర్థంతో మనం అనుకున్నాం. ఈడియంకి సర్ఫేస్ మీనింగు, ఇన్నర్ మీనింగు 2 ఉంటాయి. ఇట్ ఈస్ దాట్ ఇన్నర్ మీనింగ్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సర్ఫేస్ మీనింగు హ్యాట్ ట్రిక్ ఏదో చూస్తుంటే హ్యాట్ ఏదో ట్రిక్ అని అనిపిస్తూ ఉంది అంతే. కానీ అంతరార్థం ఏంటంటే 3 వరుస విజయాలు. మామూలుగా మనకు తెలిసింది 3 వరుస వికెట్లు, కానీ 3 వరుస విజయాలను కూడా హ్యాట్రిక్ అంటున్నాం. అయితే పాతకాలంలో ఏం చేసేవారంటే క్రికెట్ ఆడినప్పుడు ఏ వ్యక్తి అయితే వరుసగా 3 వికెట్లు తీసుకుంటాడో, ఇది ఒక అరుదైన అంశం, వరుసగా 3 వికెట్లు తీసుకోవటం. ఆ వ్యక్తికి ఈరోజు మనం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అన్నట్టుగా ఆ గేమ్ చివర 3 వరుసగా వికెట్లు తీసుకున్న వ్యక్తికి ఒక సన్మానం చేసేవాళ్ళు, ఒక గౌరవాన్ని ఇచ్చేవాళ్ళట. ఏం చేసేవాళ్ళంటే ఒక కాస్ట్లీ హ్యాట్, ఒక టోపీని అతనికి బహూకరించేవాళ్ళట. అంటే దీని అర్థం ఏంటంటే అతను వరుసగా 3 వికెట్లు తీయడం అనేది ఒక ట్రిక్ పర్ఫామ్ చేసినట్టు. ఆయన పర్ఫామ్ చేసిన ట్రిక్కు గౌరవ సూచకంగా ఈయన పొందిన హ్యాట్ ఒక బహుమతి. సో ఆ ట్రిక్కు ఈ హ్యాట్ వచ్చింది కాబట్టి అది హ్యాట్రిక్ అని చెప్పేసి రను. ఇది నిత్య జీవితంలో అంటే క్రికెట్లోంచి ఫుట్బాల్, హాకీ లాంటి గేమ్లో వరుసగా 3 గోల్స్ చేసిన హ్యాట్రిక్ సాధించారు. అది ఈరోజు ఏ దాంట్లో, ఏ అంశంలో, ఏ రంగంలోనైనా సరే 3 వరుస విజయాలు సాధించినప్పుడు అప్పుడు మనం హ్యాట్రిక్ అని అనడం అలవాటైంది. 3 సక్సెసెస్ అచీవ్డ్ బై 1 పర్సన్ ఎస్పెషల్లీ ఇన్ స్పోర్ట్ ఆర్ ఎ స్పోర్ట్స్ ఈవెంట్. ముఖ్యంగా క్రీడల్లో చెబుతాం, అవసరం లేదు నిత్య జీవితంలోని అంశాల్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ హ్యాస్ మేడ్ అ హ్యాట్రిక్ ఇన్ మెయింటైనింగ్ గ్రీనరీ ఇన్ ద హోల్ కంట్రీ. యావత్ భారతదేశంలో ఈ పర్యావరణ పచ్చదనాన్ని అంటే దాన్ని మెయింటైన్ చేసేటటువంటి, కొనసాగించేటటువంటి ప్రక్రియలో హైదరాబాదు వరుసగా 3 విజయాలు సాధించిందంటే 3 సంవత్సరాలు హైదరాబాదే టాప్లో నిలిచింది అన్న అర్థంతో మనం ఈరోజు వాడుతున్నాం. సో హ్యాట్రిక్ మీన్స్ 3 వరుస విజయాలు, 3 సక్సెసెస్ కంటిన్యూస్లీ. ఇంకొక చక్కని ఇడియం, ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. సాధ్యమవుతుందా? వర్షంలో పిల్లులు, కుక్కలు పడతాయా? ఇంతకు దీని అర్థం ఏంటి? భారీ వర్షం పడ్డప్పుడు, వెరీ హెవీ రెయిన్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని అంటాం. ఇది ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. అసలు అయినా ఇట్ ఈస్ రైనింగ్ ఫ్రాగ్స్ అంటే ఇంకా సబబుగా ఉంటుందేమో, ఎందుకంటే నీళ్లకు కప్పలకు సంబంధం ఉంది కాబట్టి. అయితే ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఏంటంటే నార్వే దేశం నుంచి పుట్టినటువంటి ఒక చక్కని ఇడియం. నార్వే దేశస్థులు సముద్రయానంలో ఓడలు, పడవలతో ప్రయాణం చేసి వర్తకం, వాణిజ్యం నడిపేవారు ఒకప్పుడు విస్తృతంగా. వాళ్ళు మరి సముద్రంలో వెళ్ళినప్పుడు కొన్ని ప్రమాదాలు ఉంటాయి. తుఫాన్ రావచ్చు, ఓడ తలకిందులైపోవచ్చు. అప్పుడు వీళ్ళు లంగరు వేసుకుంటారు. ముందే తుఫాన్ వస్తుందంటే పడవకి ఓడకి అన్ని దిక్కుల బరువైనటువంటి ఇనుప యాంకర్ అంటాం మనం, యాంకర్స్ వేస్తారు. తద్వారా మనకి బయాన్సీ అని చెప్పేసి మన సైన్స్లో అది మునిగిపోకుండా, అలాగే వారం రోజులు కూడా ఆ సముద్రంలో అక్కడే వాళ్ళు లంగర్ వేసి తమను తాము రక్షించుకుంటారు. వర్తకం, వాణిజ్యం చేసేవాళ్ళు నెలలు సముద్రంలో ఓడల ప్రయాణం చేస్తారు. మరి అలాంటప్పుడు ఈ ప్రమాదం నుంచి రక్షించుకోవడానికి తెరచాప నావలు, ఓడలు, వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళే కాదు మనుషులు ప్రాచీన కాలం నుంచి కూడా ఈ ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుకోవడానికి జంతువుల పైన అలవాటు పడేవాళ్ళు. జంతువులకు ఘ్రాణనాడులు అంటే ఆల్ఫాక్టరీ లోబ్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అవి ఈజీగా స్మెల్ని పసిగడతాయి. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాతావరణంలోని మార్పులు గమనిస్తాయని పిల్లిని, కుక్కను ఓడలో తమ వెంట తీసుకెళ్ళేవాళ్ళట. ఎందుకంటే వాతావరణంలో మార్పులు అనూహ్యంగా మారినప్పుడు పిల్లి వెంటనే ఇట్ స్టార్ట్స్ మ్యూయింగ్, మ్యావ్ మ్యావ్ అని అంటాం. కుక్క ఇట్ స్టార్ట్స్ బాకింగ్, బౌ బౌ అని అంటాం. ఏదో వాతావరణంలో మార్పు వచ్చింది. మనం చూస్తాం సునామీలు ఇవన్నీ వచ్చినప్పుడు, లేదా గ్రహణం ఏర్పడినప్పుడు పక్షులు, జంతువులు ఆ అరుపులు, కేకలు మనం చూస్తాం, మనకు తెలుసు. ఇలా రాను ఏమైందంటే ఈ పిల్లి అరుపు, కుక్క అరుపును చూసి సముద్రంలో తమను తాము రక్షించుకుంటూ ఆ జంతువులను చూసి లాభపడడం నేర్చుకున్నాడు మనిషి. అందుకే నార్వే వాసులు రాను ఈ పిల్లిని, కుక్కను
దేవతలుగా పరిగణించడం మొదలుపెట్టారు. వాళ్ళ యొక్క నార్స్ మైథాలజీ, NORSE, నార్వే వాళ్ళు, నార్స్ మైథాలజీ, ఆ పురాణంలో ఇక్కడ పిల్లి నీటికి సంకేతంగా, కుక్క గాలికి సంకేతంగా వీళ్ళు వాటిని కొలిచేవాళ్ళు. రకరకాల ఆకారాల్లోకి ఆ జంతువులు మారుతాయని వీళ్ళు నమ్మేవాళ్ళు. అంటే తుఫాన్ అంటే ఏంటి, లేదా భారీ వర్షం అంటే ఏంటి? విపరీతంగా నీళ్ళు వస్తాయి, విపరీతంగా గాలి. అంటే ఎవరైనా ఏంటండి బయట వర్షం పడుతోందా అని అడిగినప్పుడు అవతల వ్యక్తి వర్షం పడటం ఏంటండి, మన నీటి దేవతలు, మన గాలి దేవతలే స్వయాన పైనుంచి కిందికి గురుస్తున్నాయి అని చెప్పడం నార్వే వాసులకు ఒక అలవాటైంది. అందుకే ఇప్పుడు తుఫాన్ అంటే ఏంటి, అటు వర్షము ఇటు గాలి, అంటే ఉద్ధృతంగా కొనసాగుతున్నటువంటి వాన. అలా రాను రాను ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్, ఇది కేవలం కంటిన్యూస్ టెన్స్లోనే, కంటిన్యూస్ ఆస్పెక్ట్లోనే దీన్ని వాడతారు. సింపుల్ పాస్ట్లో నిన్న భారీ వర్షం పడిందంటే ఎస్టర్డే ఇట్ రైన్డ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని చెప్పరు. ప్రతి కంటిన్యూస్లో ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ నౌ, ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అవుట్ సైడ్ నౌ, ఇలా చెప్తారు. సో ఈ రకంగా ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ, భారీ వర్షం పడుతూ ఉంది లేదా కుంభవృష్టి కురుస్తూ ఉంది అన్నదాన్ని ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్, రైనింగ్ హెవీలీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరి మధ్యలో సంభాషణ చూడండి. రామ్ అంటున్నాడు, ఈజ్ ఇట్ డ్రిజిలింగ్ అవుట్ సైడ్, అంటే ఏదో చిన్నగా వర్షం కురుస్తుందా డ్రిజిలింగ్ అంటే. చార్ల్స్ అంటున్నాడు, కాంట్ యూ హియర్ ద సౌండ్, ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్, ఏం వినపట్లే ఆ శబ్దం, చూడు భారీ వర్షం పడుతూ ఉంది. ఇలా ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే రైనింగ్ హెవీలీ అని నార్వే దేశం నుంచి వచ్చిన ఈ ఇడియము ఈరోజు చాలా పాపులర్గా ఆంగ్ల భాషలో స్థిరపడింది. మరి కిక్ ద బకెట్ మనందరం చాలాసార్లు ఇన్ఫార్మల్గా వాడే ఈ ఇడియమును విన్నాం. అంటే సంబడి టు డై, కిక్ ద బకెట్ ఈజ్ టు డై, చనిపోవడాన్ని కిక్ ద బకెట్ అంటాం. తెలుగులో మనం బాల్చి తన్నేశాడు, బొక్కెసన్ తన్నేశాడు అంటాం. అదేంటి అంటే చనిపోవడానికి బకెట్ని తన్నేయటానికి అసలు ఏంటి రిలేషన్షిప్? ఇది బ్యూటిఫుల్ ఇడియం. ఇంగ్లాండ్ మటన్ మార్కెట్, PORK, పోక్ అంటే పంది మాంసం, ఆ మార్కెట్ నుంచి వచ్చింది. ఇంగ్లాండ్ వాళ్ళు శీతల దేశస్తులు కాబట్టి వాళ్ళు అధికంగా మద్యం లేదా మాంసాలను ఎక్కువగా స్వీకరిస్తారు వాళ్ళ భౌగోళిక పరిస్థితులను బట్టి. అయితే ఆ పోర్క్, పంది మాంసం అమ్మేటటువంటి విక్రయశాల నుంచి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ కస్టమర్స్ని ఆకర్షించడానికి ఒక పని చేసేవాళ్ళు. ఒక ఇన్వర్టెడ్ V ఆకారంలో 2 కర్రలను అరేంజ్ చేసి వాటి మధ్యలో ఒక తాడు కట్టి ఆ తాడుకి ఒక పిగ్ని అప్ సైడ్ డౌన్ కట్టేవాళ్ళు, ఈ ఫోటోలో చూపించినట్టుగా అప్ సైడ్ డౌన్ ఇన్వర్టెడ్ V ఆకారంలో అరేంజ్మెంట్ చేసి ఒక తాడు, మనం కనుక బట్టలు ఆరేసుకున్నట్టుగా. అప్పుడు కస్టమర్స్ని ఆకర్షించి, సార్ రండి సార్, మీ కళ్ళ ముందే మేము ఈ జంతువును చంపి మీకు ఇస్తాము, ఇంటికి తీసుకెళ్ళి మీరు ఆన్ ద స్పాట్ ఇట్లా వండుకొని తినొచ్చు, మీ కళ్ళ ముందరనే ఫ్రెష్ పోర్క్ వి సర్వ్ యూ అని. సో నచ్చినటువంటి కస్టమర్సు వచ్చి కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. అయితే ఈ పిగ్ని కట్టేసిన ఆ తాడును, రోప్, దాన్ని ఆ కాలంలో బకెట్ బీమ్ అనేవాళ్ళట. బకెట్ BUCKET, BEAM, బీమ్ అంటే దూలం మనకు తెలుసు, బకెట్ బీమ్. అయితే ఈ యానిమల్ని చంపేసినప్పుడు అది బతకడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఏం చేస్తుంది, చనిపోయే ముందు కాళ్ళను గిలగిలా ఆ తాడుకేసి కొట్టేసుకుంటుంది, లాస్ట్కు చనిపోతుంది. అంటే ఈ పంది ఏం చేసింది, చనిపోయే కంటే ముందు ఇట్ కిక్డ్ ద బకెట్ బీమ్, ఆ రోపు, ఆ తాడును దన్నింది, అంటే ఇప్పుడు చనిపోయింది అని అర్థం. ఇది రాను రాను మన నిత్య జీవితంలో చాలా ఇన్ఫార్మల్గా, అఫీషియల్ కాంటెక్స్లో వాడకూడదు, ఇన్ఫార్మల్గా ఎవరైనా ఒక వ్యక్తి పాస్డ్ అవే, డైడ్ అన్న అర్థంతో ఈ కిక్ ది బకెట్ అనేదాన్ని వాడారు. అయితే దీనికి ఇంకొక కథ ఉంది. ఈ పంది కిక్కింగ్ ది బకెట్ బీమ్ అనేది ఒకటి కాగా ఇంకొకటి ఏంటంటే, పాతకాలంలో ఎవరైనా ఒక వ్యక్తి తను చనిపోవాలనుకున్నప్పుడు, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు అతను బాత్రూంలో, అప్పుడు ఇనుప బకెట్లు ఉండేవి, ఇప్పుడంటే మనకు ప్లాస్టిక్ బకెట్లు వచ్చాయి, ఆ ఇనుప బకెట్ని తీసుకొచ్చి దాన్ని అప్ సైడ్ డౌన్ చేసి ఇతను ఏదో తాడుకి ఊరేసుకోవడానికి ఆ బకెట్ మీద ఎక్కి నిలబడేవాడు. ఇనుప బకెట్ అయితే తన బరువును మోస్తుంది కాబట్టి. అప్పుడు తాడు వేసుకొని చనిపోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ఈ బకెట్ని తన్నాలి.
సో బకెట్ తనగానే అతను చనిపోయాడు అని ఇలా ఇంకొక కథ చెప్తారు. కానీ ఈ ఇంతకుముందు చెప్పినటువంటి బకెట్ బీమ్ కథనే ఎక్కువ అఫీషియల్ అథెంటిక్ స్టోరీగా మనకి ఆధారాలు ఉన్నవి. సో మొత్తానికి ఈరోజు కిక్ ద బకెట్ మీన్స్ టు డై, ఇన్ఫార్మల్గా వాడాలి. ఉదాహరణకు, దట్ లీన్ ఫెలో టామ్ కిక్డ్ ద బకెట్ లాస్ట్ ట్యూస్డే, డిడ్ యూ హియర్ దట్? మనం తెలుగులో అంటాం, అదే అతను ఉన్నాడు కదనే, అతను అదే లాస్ట్ వీక్ పోయాడు అని చెప్పడానికి హీ కిక్డ్ ద బకెట్. ఇలా ఇన్ఫార్మల్ కాంటెక్స్ట్లో టు కిక్ ద బకెట్ ఈజ్ టు డై, చనిపోవటం. చూసారా, సర్ఫేస్ మీనింగ్ ఏమో ఉట్టిగా ఏదో బకెట్ని తనటం, దాని ఇన్నర్ మీనింగ్ ఏంటి? మరణించటం. దాట్ ఇన్నర్ మీనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్, ఇడియమ్స్. మరి ఇంకొక జాతీయాన్ని చూద్దాం, మిడ్ వైఫ్. ఇది జర్మనీ దేశం నుంచి, మనం తెలుగులో జర్మనీ దేశం నుంచి వచ్చిన పదం ఇది. మిడ్ వైఫ్ అంటే మనకు తెలుగులో మంత్రసాని అంటాం. ఇప్పుడంటే ఆధునిక కాలంలో అన్ని వసతులు వచ్చేసాయి, శాస్త్రాలన్నీ కూడా సాంకేతిక రంగంలో చాలా ముందుకెళ్ళిపోయాం. కాబట్టి ఎవరైనా ప్రసూతి కొరకు ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, తర్వాత అక్కడే డెలివరీస్ చేయటం అనేది ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతి. కానీ పాతకాలంలో మరి గ్రామీణ ప్రాంతాలలో కేవలం మంత్రసాని ఉన్నప్పుడు మాత్రమే ఒక గర్భిణీ స్త్రీ యొక్క ప్రసవాన్ని చేయడం కొరకు ఈ మంత్రసానులు ఉపయోగపడేవాళ్ళు. వేరే మార్గమే లేకుండేది. ఏమైనా జరగవచ్చు, ప్రమాదం తల్లికి జరగవచ్చు, బిడ్డకు జరగవచ్చు. అయితే జర్మనీ భాషలో ఎంఐటి మిట్ అంటే WITH విత్ అని అర్థం, మిట్. WIF విఫ్ అంటే వైఫ్ అని, అంటే ఉమెన్ అని, అంటే విత్ ద ఉమెన్ అంటే ఇక్కడ మదర్, కాబోయే మదర్ ఉంది, గర్భిణీ స్త్రీ, ఆమెతో పాటు ఉండే ఇంకొక మహిళ, ఈమెను మనం తెలుగులో మంత్రసాని అంటున్నాం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మిడిల్ ఉమెన్ అన్నట్టు, పుట్టబోయే శిశువుకి ఉన్నటువంటి తల్లికి మిడ్ వైఫ్ అంటే ఆ మిడిల్ ఉమెన్, మధ్యలో ఉండే స్త్రీ అని, ఇద్దరిని రక్షించే స్త్రీ అని, ఇలా జర్మనీ భాష నుంచి వచ్చింది. ఈరోజు ఆ ఉమెన్ ట్రైన్డ్ టు అసిస్ట్ విమెన్ ఇన్ హ్యావింగ్ దేర్ బేబీస్. సో కాబోయే తల్లికి ప్రసవ సమయంలో సహకరించే ఇంకొక మహిళామణిని మనం ఈరోజు మంత్రసాని, మిడ్వైఫ్ అన్న అర్థంతో. అయితే నిజానికి ఇప్పుడున్న ఆధునిక పద్ధతుల్లో మిడ్వైఫ్ని అవాయిడ్ చేసి ఒక హాస్పిటల్ని సందర్శించడమే ఒక తెలివైన పని అని మనకు తెలుసు. సో మిడ్వైఫ్ని ఎగ్జాంపుల్లో కనుక చూస్తే, డోంట్ డిపెండ్ ఆన్ అ మిడ్వైఫ్ టుడే బికాజ్ ఆల్ అమ్యూనిటీస్ ఆర్ అవైలబుల్ ఇన్ మోడర్న్ హాస్పిటల్స్. ఆధునిక వైద్యశాలల్లో అన్ని అధునాతనమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఒక మంత్రసాని పైన ఈ రోజుల్లో ఆధారపడవద్దు అని ఆ ఉదాహరణ మనకి ఒక సూచన చేస్తూ ఉంది. సో మిడ్వైఫ్ ఈజ్ మంత్రసాని. మరి నగ్న సత్యం అని చెప్పేసి మనం చాలాసార్లు వినింటాం. ఇది జగమెరిగిన సత్యం, ఇది నగ్న సత్యం అండి. నేకెడ్ ట్రూత్ అని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్పుకుంటాం. ఏంటి అసలు ఈ నేకెడ్ ట్రూత్ ఏంటి, నగ్న సత్యం ఏంటి? అయితే మనకి క్రీస్తు పూర్వము 65 అండ్ 8 క్రీస్తు పూర్వం BC, అప్పుడు రోమ్ నగరంలో హోరేస్ అని అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక కవి జీవించేవాడు. హోరేస్. ఈ హోరేస్ ఓడ్ పద్యాలు రాశాడు. ఓడ్ అంటే ఇంగ్లీష్లో పోయమ్ ఆఫ్ అడ్రస్. మనకి ఇంగ్లీష్లో మెయిన్స్లో ఆ సిలబస్లో ఐ థింక్ మనకి వర్డ్స్ వస్తాయి. పోయమ్ ఆఫ్ అడ్రస్, ఓడ్ టు ది వెస్ట్ విండ్, ఓడ్ టు ఏ స్కైలార్క్, ఓడ్ అన్ అ గ్రేషియన్ అర్న్. ఇవన్నీ మనం ఆంగ్ల సాహిత్యంలో వర్డ్స్. ఏ పోయమ్ ఆఫ్ అడ్రస్. ఆ పోయం ఒక పిలుపుతో స్టార్ట్ అవుతుంది, ఓ వెస్ట్ విండ్. ఇలా ఓ అని చెప్పేసి ఒక పిలుపుతో స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని ఓడ్ అన్నారు, పోయమ్ ఆఫ్ అడ్రస్. ఇతను ఎన్నో ఓడ్స్ రాశాడు. అతను రాసిన ఎన్నో పద్యాలలో ఒక పద్యం పేరు న్యూడేక్, NUDAQUE. ఈ న్యూడ్ అంటే నగ్నం. ఆ పద్యంలో ఆ కథాంశం ఏంటంటే, పద్యంలో ఒక ఇద్దరు స్త్రీలు, నిజం అబద్ధం అనే స్త్రీలు, అంటే ఈ భావనలు ఒక పర్సానిఫికేషన్ అంటాం, ఒక వ్యక్తిలాగా తయారై బయటకు వచ్చాయట. వ్యక్తిలాగా వచ్చి బయటకు వస్తే ఇద్దరు కలిసి వెళ్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి అలా వ్యాహ్యాలకి వెళదామని చెప్పేసి ఇద్దరు వెళ్ళారు.
మామూలు నడుచుకుంటూ వెళ్ళారు. అంటే ఒక నిజం అనే దేవత, అబద్ధం అనే దేవత. వెళ్ళి అక్కడికి ఏం చేశారు, అక్కడ ఒక కొలను ఉంది. కొలనులో స్నానం చేయాలి. చేసేటప్పుడు వాళ్ళ దుస్తులను తీసి అలా ఒడ్డున పెట్టారు. పెట్టి ఇద్దరు ఏమంటారు, జలకాలు ఆడారు, స్నానం చేశారు. నిజము అబద్ధం అనే మహిళామణులు. ఆ తర్వాత ఏమైందంటే అబద్ధం కాస్త ముందుగా ఆ జలకాలాట ముగించుకొని బయటకు వచ్చి కాస్త ముందుగా నిజం కంటే, నిజం ఇంకా అక్కడే ఉంది. అప్పుడు నిజం యొక్క దుస్తులు ధరించి, తన దుస్తులు కాకుండా నిజం బట్టలు వేసుకొని చల్లగా జారుకుందట. ఆ తర్వాత నిజం బయటకు వచ్చింది. చూస్తే తన దుస్తులు లేవు, అక్కడ అబద్ధపు దుస్తులు ఉన్నాయి. అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటాను, ఇలాంటి అబద్ధంతోన నేను స్నేహం చేసేది, నా దుస్తులు లేవు, తను వేసుకెళ్ళిపోయింది, నేను ఇప్పుడు ఈ అబద్ధం దుస్తులు నేను ఎలా ధరించాలి? నిజం నిప్పు లాంటిది. అవసరమైతే మనం అంటాం, సింహం గడ్డి అంటే అవసరం అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో గడ్డి తినడానికి రెడీ కాదు, ఏనుగు కుంభస్థలం కోసం మాత్రమే ఎదురు చూస్తుంది సింహం. అది సింహం లక్షణం. నిజం నిప్పు లాంటిది కాబట్టి అవసరమైతే నేను నగ్నంగా నడుచుకుంటూ వెళతాను, కానీ ఈ అబద్ధం బట్టలు మాత్రం నేను ధరించను, అంటే దాని దరిదాపులకు కూడా నేను వెళ్ళను. అందుకే నిజం నిప్పు లాంటిది అని అంటాం. అలా ఈ నిజం అనేది నగ్నంగా నడుచుకుంటూ వెళితే ప్రతి ఒక్కరు చూడండి నగ్న దేవత అలా నగ్నంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ట్రూత్, నిజం అనే దేవత అలా నడుచుకుంటూ వెళ్తుంది. సో ఈ ట్రూత్ నేకెడ్గా నడుచుకుంటూ వెళ్ళింది కాబట్టి నేకెడ్ ట్రూత్ ఈజ్ గోయింగ్ ఆన్, చూడండి అని ఈ ప్రయోగం అనేది మనకి వచ్చింది. ఈరోజు ఓపెన్ రియాలిటీ అంటే అందరి కళ్ళ ముందు వెళ్తూ ఉంది ఆ నగ్నం అనేటటువంటి స్త్రీ, నిజం అనే నగ్న స్త్రీ. అందుకు ఈరోజు అందరికీ తెలిసిన వాస్తవాన్ని నగ్న సత్యం, ఓపెన్ రియాలిటీ ఇలా అనటం ఈరోజు పరిపాటి అయింది. ఉదాహరణకు దట్ ద మిల్క్ ఈజ్ వైట్ ఈజ్ ఎ నేకెడ్ ట్రూత్, పాలు తెల్లగా ఉంటాయనటం అదొక నగ్న సత్యం, అందరికీ తెలిసిందే. సో ఇక్కడ సత్యం నగ్నంగా ఉండటం అంటే ఈ కథలో హోరేస్ రాసిన ఆ పద్యంలో న్యూడేకులో ఇలా వృత్తాంతం జరిగింది. ఇది రాను రాను పాపులర్ అయ్యి ఈరోజు నగ్న సత్యం అనే ప్రయోగం మనం ఈరోజు అంతటా వాడటం అనేది చూస్తున్నాం. సచ్ ఎ వండర్ఫుల్ స్టోరీ, సచ్ ఎన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, నేకెడ్ ట్రూత్. సో అలా ఎక్కడి నుంచి పుట్టింది అనేటటువంటి ఈ వ్యుత్పత్తిని కనుక మనం నేర్చుకుంటే జీవితకాలం ఎప్పుడు కూడా దీన్ని మనం మర్చిపోయే అవకాశం ఉండదు. మరి అలానే ప్రతి పదానికి ఒక కథ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి పదానికి ఇంకా కథ తెలుసుకోవాలంటే కుదరని పని. కాబట్టి మనం ఇంకొక ఇడియమ్ని మనం గమనిద్దాం. ఇప్పుడు ఇంకొక జాతీయం, అది ఎలా పుట్టింది, దాని అర్థం మనం చూద్దాం. మనందరం POSH, పోష్ అనే ఇడియమ్ని విని ఉంటాం. చాలా తరచుగా వాడేటటువంటి ప్రయోగం పోష్ అనే ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. చూడడానికి చాలా ఎలిగెంట్గా, చాలా ఫ్యాషనబుల్గా, ఆ అర్థంతో ఫ్యాషనబుల్, వెరీ ఎలిగెంట్, వెరీ లగ్జరియస్ అనే అర్థంతో మనం ఈ ఇడియమ్ని వాడతాం. అయితే ఇంగ్లాండు నౌకాయానం నుంచి ఈ ఇడియం మనకు పుట్టింది. ఉదాహరణకు అప్పుడు ఆ కాలంలో అంటే 19వ శతాబ్దం ఆ ప్రాంతంలో ఆవిరి యంత్రాలతో ఈ ఓడలను నడిపేవారట. అయితే ముఖ్యంగా ఇంగ్లాండ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి షిప్పింగ్ ద్వారా అంటే ఓడలు వచ్చేవి, మరియు మళ్ళీ ఇండియా నుంచి అంటే హిందూ మహాసముద్రం ద్వారా భారతదేశానికి వచ్చి మళ్ళీ హిందూ మహాసముద్రం నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళినటువంటి చాలా ఓడలు ఉండేవి. మరి కొంతమంది ప్రయాణికులు అప్ జర్నీ, డౌన్ జర్నీ రెండు చేసేవాళ్ళు, నెలలు వాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు. మరి అలాంటప్పుడు ఈ ఆవిరి యంత్రంలో వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళకి ఆ వేడి తగలటం, తర్వాత చాలా కష్టంగా ఉండటం, జర్నీ అంత ఇబ్బందిగా ఉండటం, అదిగా కొంతమందికి సీ సిక్నెస్ వస్తుంది. అంటే సముద్రంలో వాతావరణం చూడగానే వామిటింగ్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సీ సిక్నెస్. అదిగాక అందులో ఉండే జంతుజాలము, ఆ స్మెల్ అదంతా చాలామందికి పడదు. అయితే అప్పుడు ఒక కంపెనీ, పెనిన్సులార్ అండ్ ఓరియంటల్ కంపెనీ, P&O అనే కంపెనీ, ఇది వీళ్ళకు రకరకాల టికెట్లను విక్రయించటం, తర్వాత అంటే ప్రయాణికులకు టికెట్లను విక్రయించి ఒక కంపెనీ ఉండిందట, పెనిన్సులార్ అండ్ ఓరియంటల్ కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు ఏం చేసేవాళ్ళటంటే కొంతమంది ఈ సపోజ్ ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి అప్ జర్నీ, మళ్ళీ ఇండియా నుంచి బ్యాక్ వెళ్ళడానికి డౌన్ జర్నీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకునేవాళ్ళు కొంతమంది.
అయితే వీళ్ళకు జర్నీ ఇబ్బందికరంగా ఉండకూడదు, చాలా అనుకూలంగా ఉన్నంతలో కాస్త అంటే లగ్జరియస్గా ఉండాలని చెప్పేసి వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి టికెట్లు ఇచ్చేవాళ్ళట. ఆ టికెట్ పేరు POSH, పోష్. అంటే దీని అర్థం ఏంటంటే ఇది ఒక సంక్షిప్త రూపం అయింది. ఇక్కడ చూడండి, పి అంటే పోర్ట్, అంటే ఆ నౌకాశ్రయం. అవుట్వర్డ్ అంటే ఏదో సంథింగ్ జర్నీ. స్టార్ బోర్డ్ అంటే వీళ్ళు లోపల కూర్చునే ఆ ప్లేస్ ఏంటంటే ఆవిరికి ఇంజన్ల యొక్క చప్పుడకు దూరంగా మంచిగా చాలా మంచి లగ్జరియస్గా విలాసవంతంగా ఉండే ప్లేస్లో కూర్చోవటం స్టార్ బోర్డ్. హోమ్వర్డ్ మళ్ళీ వాళ్ళు ఇంటికి రావడానికి కూడా టికెట్ కొనుక్కున్న వాళ్ళు, అంటే శబ్దాలకు ఇబ్బందులకు దూరంగా మంచి విలాసవంతంగా రాను పోను 2 జర్నీలకు వీళ్ళు టికెట్ కొనుక్కున్నారు అన్న అర్థంతో. ఇప్పుడు ఉదాహరణకు ఏంటండి మీరు ఇక్కడ కూర్చున్నారని ఎవరైనా అడిగితే నాకు పోస్ట్ టికెట్ ఉందండి ఆల్రెడీ, అంటే నేను చాలా కాస్ట్లీగా డబ్బులు పెట్టి ఈ లగ్జరియస్ ప్లేస్ కొనుక్కున్నాను అని అర్థం. అంటే ఆ లగ్జరియస్ ప్లేస్ కూడా చాలా విలాసవంతంగా, అంటే ఆ సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ వాళ్ళకు ప్రతిదీ చాలా అనుకూలంగా ఉండేది. అందుకే ఆ పోష్ అనేటటువంటిది ఆ ప్రయాణపు టికెట్టు రాను రాను మన నిత్య జీవితంలోకి ప్రవేశించి ఈరోజు ఏదైనా సరే చాలా ఎలిగెంట్గా, ఫ్యాషనబుల్గా, లగ్జరియస్గా ఉన్నప్పుడు చాలా పోష్ లుకింగ్, లేకుంటే పోష్ మెటీరియల్స్, పోష్ ఫర్నిచర్ ఉంది మీ ఇంట్లో, అసలు ఈరోజు మీ డ్రెస్ చాలా పోష్గా ఉంది, అసలు నీ అపియరెన్సే చాలా పోష్గా ఉంది ఈరోజు అని అనటం ఆనవాయితీ అయింది. అంటే ఈరోజు ఎలిగెంట్, స్మార్ట్, లగ్జరియస్, విలాసవంతమైన, అందమైన, అత్యంత ఆధునికమైన అన్న అర్థంతో. ఉదాహరణకు టుడే యు ఆర్ లుకింగ్ పోష్ ఇన్ దిస్ హెయిర్ స్టైల్. సో ఈ హెయిర్ స్టైల్లో నువ్వు చాలా ఆధునికంగా, చాలా ఫ్యాషనబుల్గా కనిపిస్తున్నావు అన్న అర్థంతో దీన్ని వాడతాం. సో పోష్ మీన్స్ ఈరోజు ఎలిగెంట్, స్మార్ట్ అండ్ లగ్జరియస్. అది ఎలా పుట్టిందనేది మనం చూసాం. ఇలా ఇంకొక కథను, దాని వివరాలను మనం తెలుసుకుందాం. క్విజ్ అని చెప్పేసి చాలామందికి తెలుసు. క్విజ్ చూడండి, ఇడియం అనేది సింగిల్ వర్డ్ రూపంలో ఉండవచ్చు, లేదా ఒక సెంటెన్స్ లాగా ఉండవచ్చు, లేదా ఒక ఫ్రేజ్, ఒక పద సముదాయం లాగా ఉండవచ్చు. ఎలాగైనా సరే దానికి ఒక సర్ఫేస్ మీనింగ్ ఉంటుంది, ఒక ఇన్నర్ మీనింగ్ ఉంటుంది. దాట్ ఇన్నర్ మీనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు అస్. ఎందుకు వాడుతున్నాం మళ్ళీ ఇడియమ్స్? మనం అనుకున్నాం ఆల్రెడీ. ఎదుటి వ్యక్తికి మనం చెప్పదలుచుకున్న విషయం సూటిగా, హృదయానికి హత్తుకపోయేలా, చాలా ఎంత క్లియర్గా ఉంది అని చెప్పడానికి అలంకారమయంగా ఇది ఉపయోగపడుతుంది ఇడియం అనేది. ఈవెన్ ఫ్రేజల్ వర్బ్స్ కూడా అలాంటివే. అయితే ఈ క్విజ్ అనే పదం కూడా ఒక బ్యూటిఫుల్ ఇడియం దట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. వాట్ ఈస్ ద స్టోరీ అబౌట్ దిస్ క్విజ్? ఈరోజు మనం క్విజ్ అంటేనే కఠిన ప్రశ్న, అర్థం కానిది, ఎంతకీ బోధపడనిది, క్విజ్ కాంపిటీషన్, ఆ ప్రశ్నలన్నీ అడుగుతారు. సో దీని కథ ఏంటంటే, ఇంగ్లాండ్లో డబ్లిన్ అనేది ఒక నగరం. డబ్లిన్ నగరంలో 18వ శతాబ్దంలో జరిగిన కథ ఇది, నిజంగా జరిగిన ఒక కథ. అక్కడ జేమ్స్ డాలీ అనే ఒక వ్యక్తి ఉండేవాడట. ఈయనకు ఒక సినిమా థియేటర్ ఉండేదట. సినిమా థియేటర్ అంటే మరి నాటకరంగం, నాటకాలు వేసే స్థలం కావచ్చు, ఒక సినిమా. అయితే ఒక వినోదానికి సంబంధించిన వ్యాపారం చేసే వ్యక్తి ఇతను. అయితే ఇతనికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు జేమ్స్ డాలీకి. ఈ ఫ్రెండ్ కాస్త భాషావేత్త. అయితే వీళ్ళిద్దరి మధ్య సంభాషణలో, అయితే ఈ జేమ్స్ డాలీ పెద్దగా చదువుకున్న వ్యక్తి కాదు. అయితే ఈ భాషావేత్త వాళ్ళిద్దరి మధ్యలో భాషకు సంబంధించినటువంటి సంభాషణ వచ్చి, అసలు ఏంటి లాంగ్వేజ్ అంటే చాలా గొప్ప, అది అందరికీ రాదు, చాలా కఠినమైంది, నీకేం తెలుసు, నువ్వేం మాట్లాడుతున్నావు భాష గురించి అని ఆ స్నేహితుడు ఈ జేమ్స్ డాలీతో ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ లాగా జరిగిందట. జేమ్స్ డాలీకి కోపం వచ్చి, ఏంటి అంత నన్ను తీసేస్తున్నావు, నేను చదువుకోలేదనా, నేను తలుచుకుంటే 24 గంటలల్లా ఒక కొత్త పదాన్ని తయారు చేస్తా, ఆంగ్ల భాషకు బహుమతిగా ఇచ్చేస్తా, ఏమనుకుంటున్నావు అని ఒక చిన్న మాట అనేసరికి ఆ ఆర్గ్యుమెంట్ చిలికి గాలివానలాగా ఛాలెంజ్ అనే వరకు వెళ్ళిందట. ఆ తర్వాత చూద్దాం నీకు ఎంత చేతనవుతుందో, ఏమనుకుంటున్నావు భాష అంటే అని చెప్పేసి ఈ పెద్ద ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ సినిమా థియేటర్ ఓనరు ఛాలెంజ్ అయితే చేశాడు, కానీ మరి 24 గంటల్లో భాషకి ఒక పదాన్ని బహూకరించడం అంటే ఇలా ఈయనకు అర్థం కాలే. ఇంకా అతను ఏం చేశాడంటే తన దగ్గర ఉండే వీధి పోకిరి రాయళ్ళని అందరినీ పిలుచుకున్నాడు. అక్కడ ఇన్వైట్ చేసి
ఒరే నాకు సహాయం చేయాలరా అంటే, మీరు చెప్పండి సార్, మీరు అడిగితే ఏ సహాయం అయినా చేస్తాం. అలా కాదు, ఆయనతో ఆ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్తో నేను ఇలా ఒక ఛాలెంజ్ చేశాను, భాషకి ఒక వర్డుని బహూకరిస్తా అని చెప్పాను. అంటే వీళ్ళంతా, సార్ మేము వీధి రౌడీలేం, ఏదైనా చెడ్డ పని చేయమండి చేస్తాం, కానీ మేధస్సుకు సంబంధించింది మమ్మల్ని ఎక్కడ సార్ మీరు అడిగేది, మమ్మల్ని కష్టపెడుతున్నారు అని వాళ్ళు అన్నారట. ఒరే నాయన నాకు ఏం చేస్తారో తెలియదు, ప్లీజ్ రా ఎట్లన్నా సహాయం చేయండి రా అని అడిగాడట. మేము ఎట్లా చేద్దాం సార్ మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు ఆ రౌడీలు. వెంటనే ఈయనకు ఏదో ఒక ఆలోచన వచ్చి, ఒరే నాయన నీ నోటికి వచ్చిన ఒక అక్షరం చెప్పురా నాకు సహాయం చేయి అంటే వాడు క్యూ అన్నాడట. క్యూ అన్నాడట. నువ్వు ఒకటి చెప్పురా నాయన అనగానే యు అన్నాడట వాడు. నువ్వు ఒకటి చెప్పురా అనగానే ఐ అన్నాడట. వీడు ఎవడో నాలుగో వాడు జెడ్ అన్నాడట. అరే ఇదేదో బాగుందిరా, నువ్వేం చెప్ప QUIZ. మీరు ఎవరికి చెప్పకండి, రేపు ఈ టౌన్లో డబ్లిన్ నగరంలో ప్రతి గోడ మీద సినిమా పోస్టర్ల లాగా QUIZ కనపడాలి అని చెప్పేసి చెప్పాడట. మీరు ఎవరికి చెప్పకండి ఈ సంగతి అని చెప్పాడు. వాళ్ళదేముందా ఓకే సార్ అని చెప్పేసి అంతటా గోడల నిండా QUIZ. తెల్లవారేసరికి ఎక్కడ చూసినా నగరంలో QUIZ. వాళ్ళ నోటికి ఏదొస్తే అది చెప్పారంతే. ఆ తర్వాత జనాలందరూ ఏంటి అసలు ఈ QUIZ ఏంటి, చాలా దానికి పబ్లిసిటీ వచ్చేసింది. అంతటా QUIZ అని రాశారు. ఏదో ఇది మరి డిక్షనరీలో చూస్తే లేదు ఈ పదం. అక్కడ ఒక లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, ఆ సార్ని అడుగుదామంటే ఏమండి నాకు కూడా తెలియదు అన్నాడు. ఇంకొక పెద్ద ఆయన ఉన్నాడు కదా మేధావి, ఆయన్ని అడుగుదామని ఇలా అందరి దగ్గరికి వచ్చి ఆఖరికి ఈయన దగ్గర కూడా వచ్చింది, ఈయన స్నేహితుడి దగ్గరికి. అంటే ఇది నాకు కూడా తెలియదు, ఇప్పుడు దాకా నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కానీ నా నోటీసులో లేదు అని ఈయన. నోటికి వచ్చిన పోకిరి రాయుళ్ళ నోటి నుంచి తీసుకున్న అక్షరానికి అర్థం ఎందుకు ఉంటుంది? సో ఆఖరికి ఏమై ఉండొచ్చు అని ప్రతి ఒక్కరు తర్జన భర్జన. అది ఉంటే కదా ఏమన్నా అయ్యేది. సో ఈరోజు క్విజ్ అంటే ఆఖరికి ఎవరు చెప్పలేదు దాని ఆన్సరు. కఠిన ప్రశ్న, చాలా క్లిష్టమైన అంశము, జవాబు దొరకనిది అన్న అర్థంతో ఈరోజు క్విజ్ అనేటటువంటి పదం చూసారా, ఒక సిల్లీ యాక్ట్, ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అనేది భాషకి ఒక పదాన్ని బహూకరించే స్థాయికి వెళ్ళింది. అంటే ఈరోజు క్విజ్ అంటే డిఫికల్ట్ క్వశ్చన్, కఠిన ప్రశ్న, లేకుంటే డిఫికల్ట్ ఒక కాంటెస్ట్, ఒక పోటీ అన్న అర్థంతో ఈరోజు వాడుతున్నాం. ఎవ్రీ వీక్ అవర్ టీచర్ గివ్స్ అ క్విజ్ ఆన్ జాగ్రఫీ. సో ప్రతి వారం మా ఉపాధ్యాయుడు భౌగోళిక అంశాలపైన, భూగోళం పైన మాకు ఒక క్వశ్చన్ అంటే ఒక కఠినమైన ప్రశ్నలు కానీ లేదా ఒక కాంటెస్ట్ కానీ నిర్వహిస్తారు. సో హౌ ఇంట్రెస్టింగ్ ఇట్ ఈస్. ఏదో ఒక సంఘటన ఎక్కడి నుంచో పుడుతుంది, ఆ పుట్టినటువంటిది పాపులారిటీ సంతరించుకుంటుంది, అది స్ప్రెడ్ అయిపోతుంది, భాషలో అలాగే నిలబడుతుంది. సో ఇలా మనం కల్చర్ని, అక్కడ ఉండేటటువంటి వాళ్ళ యొక్క సంస్కృతిని, లేకుంటే వాళ్ళ యొక్క వేష భాషలు, ప్రతిదీ వాళ్ళ గృహోపకరణ అంశాలు, ఇవన్నిటిని మనం గమనిస్తూ పోతుంటే అసలు ఎన్నెన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. అందుకే గ్లోబల్ సిటిజన్ కావాలంటే గ్లోబ్లో అంటే వరల్డ్లో ఉండేటటువంటి ప్రతి కంట్రీ గురించి తెలుసుకోవటం, వాళ్ళ హాలిడేస్, వాళ్ళ యొక్క జియోగ్రఫికల్ కండిషన్స్, వాళ్ళ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, వాళ్ళు పండగలు పబ్బాలు ఎలా చేసుకుంటారు, అవసరం అనుకుంటే వాళ్ళ యొక్క హాలిడేస్ ఎలా ఉన్నాయి, వర్కింగ్ డేస్ ఎలా, ఇలా ఒకసారి మనం కనుక దృష్టి పెడితే విశ్వవ్యాప్తంగా ఒక మంచి థింకింగ్ మనకి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇలాంటి పరీక్షలు పెద్ద పనే కాదు, చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. లర్నింగ్ బికమ్స్ ఎన్ ఎక్సలెంట్ ఆస్పెక్ట్ అండ్ వి లర్న్ అంటిల్ వి బ్రీద్ అవర్ లాస్ట్. నిత్య విద్యార్థులుగానే ఉన్నప్పుడే మనకి ఎక్సర్సైజ్ శరీరానికి ఎట్లో ఒక మెదడుకు అలాంటిది, దానికి ఆహారం కావాలి. దానికి ఇలాంటి పరీక్షలే కాదు, మంచి విషయాలను నేర్చుకోవటం వల్ల మనం జీవితాంతం చాలా గొప్పగా ఒక పర్పస్ఫుల్ పర్సన్గా మనం ముందుకు వెళ్తాం. ఆ దిశలో మనం కృషి చేద్దాం. సో క్విజ్ అంటే కఠినమైన ప్రశ్న అని చెప్పేసి నేర్చుకున్నాం. మరి ఇంకొక ఇడియం వచ్చేసి ఆర్ఎక్స్. విన్నారా, చూసారా? ఆర్ఎక్స్ ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మందుల చీటీ రాస్తే అందులో ఆల్రెడీ ఆ ప్రిస్క్రిప్షన్ పైన రాసి ఉంటుంది, ప్రింట్ చేసి, లేదా డాక్టర్ గారే ప్రత్యేకించి ఆర్ఎక్స్ అని రాసి మనకి మందు, ఫలానా మందు ఈ జబ్బుకి అని చెప్పేసి రాసేస్తారు ప్రిస్క్రిప్షన్ పైన. ఇంతకు ఏంటి ఈ ఆర్ఎక్స్ కథ? బహుశా ఫార్మసీ విద్యార్థులను, మెడికల్ విద్యార్థులను అడిగితే చాలా చక్కగా చెబుతారు దీనికి జవాబు. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సొల్యూషన్, దీనికి సొల్యూషన్ అనే అర్థం ఆర్ఎక్స్ అంటే ఏంటి, సొల్యూషన్ అంటే ఏంటి చూద్దాం. ఇది పురాణ గాథల్లో ఒకసారి మనం స్వర్గం ఇవన్నీ ఊహించుకుంటే జూపిటర్, బృహస్పతి అంటాం మనం. ఈ బృహస్పతిని, జూపిటర్ అనేది గ్రహం, అదే
దేవతలకు సంబంధించి ఈ బృహస్పతి రాజునే ఇంకో రకంగా జోవ్ అంటాం మనం. జూపిటర్ని ఇంకో రకంగా జోవ్ అని అతని పేరు. అయితే ఇతను ఎవరట అంటే దేవుళ్ళందరికీ జబ్బులు చేస్తే మందులు ఇచ్చే మెడికల్ షాప్ ఓనర్ ఆయన. మనం మెడికల్ షాప్కి వెళ్ళినట్టు దేవుళ్ళకి ఎప్పుడైనా జబ్బు చేస్తే ఈయనను కన్సల్ట్ చేస్తారట, మెడికల్ ప్రాక్టీషనర్ జోవ్. అయితే ఏ జబ్బు వచ్చినా వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మందు ఇచ్చేవాడట. అయితే ఈయనకు జబ్బు రాదు, ఎందుకంటే ఈయన మందులు ఇచ్చేట ఆయన కదా, కాబట్టి ఈయనకు జబ్బు రాదన్నట్టు జోవ్. అందుకే ఏదైనా మందు తీసుకున్న తర్వాత వాళ్ళంతా చాలా కలివిడిగా, హాయిగా, ఫ్రెండ్లీగా, ఆనందంగా, సంతోషంగా తయారవుతారట జోవ్ ఇచ్చిన మందు వేసుకుంటే. అందుకే జోవ్లాగా బిహేవ్ చేసే వాళ్ళను జోవియల్ మిత్రులు అని చెప్పేసి అంటాం ఇంగ్లీష్లో. అతను ఎట్లుంటాడంటే చాలా జోవియల్గా ఉంటాడండి, చాలా కలిసిపోతాడు, ఎప్పుడు ఆనందంగా హ్యాపీగా ఉంటాడు. సో జోవ్ అనే దేవుడు అంటే ఆయన మెడికల్ షాప్ ఆయన రన్ చేస్తాడు కాబట్టి ఆయనకు జబ్బులు రావని అర్థం. అలా ప్రతి గ్రహానికి, సూర్యుడికి ఒక సింబల్ ఉంది, చంద్రుడికి ఒక సింబల్ ఉంది, గ్రహాలకు సింబల్ ఉన్నాయి. తర్వాత జోడియాక్ సైన్స్కి సింబల్స్ ఉంటాయి. మగవాళ్లకు ఒక సింబల్ ఉంది, ఆడవాళ్లకు ఒక సింబల్ ఉంది. అలా ఈ జూపిటర్ లేదా జోవ్కి ఇలా రెండులాగా రాసి ఇలా ఇదొక సింబల్. దిస్ ఈజ్ ద సింబల్ ఫర్ జోవ్, బృహస్పతికి సంకేతం. అయితే ఇది ద సింబల్ ఫర్ జూపిటర్. ఒకవేళ అంటే ఇది రాను రాను ఈ ఆర్ఎక్స్ ఏంటంటే నేను ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఇలా ఇంకొక గీత గీస్తే ఒకవేళ అప్పుడు ఇది ఒక ఆర్ అనే అక్షరం లాగా అవుతుంది. ఇలా ఇలా కలిపేస్తే ఆర్ అయినాక ఈ రెండింటిని కనుక మనం చూస్తే ఇది ఎక్స్ లాగా కనపడుతుంది మనకు, క్రాస్ చేసి చూస్తే ఇది ఆర్, ఇది ఎక్స్, ఆర్ఎక్స్ అని బాగా గమనిస్తే. అయితే ఇది జూపిటర్కి జోవ్కి సింబల్. అయితే దీన్ని మనం ఇంగ్లీష్లో చూస్తేనట దాని అర్థం ఏంటంటే ఆర్ఎక్స్. అయితే ఇది ఎక్సే కాదు, బాగా గమనిస్తే టీ లాగా కూడా మనకు కనపడుతుంది, టీ లాగా. అయితే ఆర్ ఎక్స్ ఉంది అందులో, కానీ టీ లాగా కూడా మనం దాన్ని ఊహించుకోవచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే డాక్టర్ గారు మనకు ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తే రెసిపీ టేక్, ఆర్ ఆ ఎక్స్లో టీ లాగా ఉంది, రెసిపీ టేక్. రెసిపీ అంటే తీయగా ఉండేటటువంటి ఒక రసం, ఒక లిక్విడ్, ఒక ఏదో పానకం లాంటిది. రెసిపీ నేను తయారు చేశాను, టేక్ మీరు తీసుకోండి, తీసుకుంటే మీ జబ్బు తగ్గుతుందని వైద్యుడు మనకు చెప్పినట్టట. రెసిపీ టేక్ తీసుకోండి అని. దీన్ని ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ మాత్రం ఆర్ఎక్స్ అని చదవాలి. జోవ్కి సింబల్. మనం ఆ రెసిపీని తీసుకుంటే జోవియల్గా తయారైపోతాం, అంటే జబ్బంతా పోతుంది. అయితే వైద్యుడు కూడా మనకేం చెప్తున్నాడంటే నేను నిమిత్త మాత్రుణ్ణి, మా మొత్తానికి రాజు కాయనున్నాడు, దేవతలకే రాజు ఆయన బృహస్పతి, ఆయన చూసుకుంటాడు. నేను మాత్రం సరి అయినటువంటి పాళ్లలో మీకు ఈ మందులను, ఈ రెసిపీని తయారు చేసి మీకు ఇస్తున్నా, ఆయన చూసుకుంటాడు, నా చేతిలో ఏం లేదు, నువ్వు మాత్రం ఈ మోతాదులో తీసుకో, రెసిపీ టేక్, మొత్తం నువ్వు తీసుకుంటే ఆ జబ్బు తగ్గిపోతుంది, ఆ జోవియల్ ఆయన జోవ్ చూసుకుంటాడు, నువ్వు జోవియల్గా తయారవుతావు, నీ జబ్బు పోతుంది అన్న గొప్ప అంతరార్థం ఉందట. కానీ దీని ప్రొనౌన్సియేషన్ మాత్రం ఆర్ఎక్స్ అని చదవాలి. దాని అర్థం సొల్యూషన్. ఉదాహరణకు, ఈజ్ దెర్ ఎనీ ఆర్ఎక్స్ ఫర్ అవర్ పాపులేషన్ ప్రాబ్లం? జనాభా సమస్యకి ఏదైనా పరిష్కారం ఉందా, పరిష్కార మార్గం ఉందా? ఆర్ఎక్స్ అంటే ఈరోజు సొల్యూషన్. ఆర్ఎక్స్ను డైరెక్ట్గా మనము ఇంగ్లీష్ వాక్యాల్లో చక్కగా వాడచ్చు. ఈజ్ దెర్ ఎనీ ఆర్ఎక్స్? ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, వాట్ ఈస్ ది ఆర్ఎక్స్ ఫర్ ఇట్ అంటే వాట్ ఈస్ ద సొల్యూషన్ అని అడగడానికి, ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. ఇంకొక ఇడియంని చూద్దాం. టామ్, డిక్ అండ్ హ్యారీ. టామ్, డిక్ అండ్ హ్యారీ చాలా పాపులర్ ఇడియం. ఒక ముక్కలో చెప్పాలంటే పని పాట లేకుండా తిరిగే వ్యర్థపు వ్యక్తులను ఈ పేర్లతో పిలుస్తారు. ఇంగ్లాండులో అంటే ఈ 19వ శతాబ్దంలో వాళ్ళు దీన్ని ఎక్కువగా అంటే పాపులర్గా వాడడం తెలుసుకున్నారు. అయితే ఈ టామ్, డిక్ అండ్ హ్యారీ జస్ట్ ఏలో అంటే వాళ్ళకి ఏ పని ఉండదు, పాట ఉండదు, అలా ఈలలు వేసుకుంటూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ, మాటలు ఎక్కువ చేతలు తక్కువ, ఒక రకంగా చెప్పాలంటే చేతలు నిల్, ఇలాంటి వ్యక్తులను టామ్, డిక్ అండ్ హ్యారీ అని. అంటే అతను అంటాడు, నాకు ఇట్లా ఏదో దారిన పోయే దానయ్యల్లాగా ఇట్లాంటి వ్యక్తులు కాదు, నాకు మంచి పని చేసే మనుషులు కావాలి అనటం మనం విని ఉన్నాం.
అయితే ఈ ముగ్గురే కాకుండా ఇంకో 3 పేర్లు ఉన్నాయి ఇంగ్లాండ్లో చాలా పాపులర్ పదాలు. బ్రౌన్, జోన్స్ అండ్ రాబిన్సన్, ఇలాగే చెప్పాలి ఆ పేర్లను. టామ్, డిక్ అండ్ హ్యారీ అని అనాలి, లేకుంటే బ్రౌన్, జోన్స్ అండ్ రాబిన్సన్. వీళ్ళు కూడా ఇంకో కోణంలో ఉండే వ్యర్థపు వ్యక్తులు వీళ్ళు. ఈలలు వేసుకుంటూ, జోకులు వేసుకుంటూ, రోడ్డు పొడుగుతా వెళుతూ కేకలేసుకుంటూ, వెళ్ళే వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ, వాళ్ళని కాస్త కలవర పెడుతూ, ఏముండదు అక్కడ, అర్థం ఉండదు పర్థం ఉండదు, చూసుకుంటూ మేమే గొప్ప, మమ్మల్ని మించిన వాళ్ళు లేదు. దానికి ఒక అర్థం ఉండదు పర్థం ఉండదు. ఎందుకు అలా చేసామంటే దానికి కారణం కూడా ఉండదు. వాడు దానికి కారణం కూడా చెప్పాడు. ఇలా పని పాట లేని వ్యర్థులు అన్న కోణంలో ఈ ఇడియమ్స్ని మనము టామ్, డిక్ అండ్ హ్యారీ. నాకే ఈ టామ్, డిక్ అండ్ హ్యారీ లాంటి మనుషులు కాదు, కొంచెం స్ట్రాంగ్ కావాలి. ఇంకో రకంగా ఈ బ్రౌన్, జోన్స్ అండ్ రాబిన్సన్ ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ద గై ఇన్ ద మిడిల్ ఈజ్ టామ్ అని వీడు చెబితే తనంతటా వాడేమంటున్నాడు, ఐఆమ్ డిక్ అంటున్నాడు. ద గై ఇన్ ద మిడిల్ ఈజ్ హ్యారీ అంటే వాడేం మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు. ఇలాంటి వ్యర్థులను టామ్, డిక్ అండ్ హ్యారీ, బ్రౌన్, జోన్స్ అండ్ రాబిన్సన్ అనాలి. అయితే విడివిడిగా ఎవరైనా పేర్లు పెట్టుకొని ఉండవచ్చు, వాటికి మంచి అర్థాలు ఉండవచ్చు, కానీ ఈ శ్రేణిలో మాట్లాడితే మాత్రం అది ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్గా టామ్, డిక్ అండ్ హ్యారీ లేకుంటే బ్రౌన్, జోన్స్ అండ్ రాబిన్సన్ అన్నప్పుడు అలాంటి అంటే పెద్దగా అన్ప్రొడక్టివ్ పీపుల్ వీళ్ళు అని దీని అర్థంతో దీన్ని వాడుతున్నాం ఈరోజు. తెలుగులో, ఇంగ్లీష్లో ఆర్డినరీ పీపుల్ ఇన్ జనరల్, ఏమాత్రం ప్రత్యేకత లేని, నైపుణ్యాలు లేని మామూలు వ్యర్థులు. సో వీ డోంట్ వాంట్ ఎనీ టామ్, డిక్ అండ్ హ్యారీ యూజింగ్ అవర్ లైబ్రరీ వితౌట్ డిసిప్లిన్. లైబ్రరీలో కూర్చుంటారు, ఇష్టం వచ్చినట్టు పుస్తకాలను పడేస్తారు, వాటిని ఎక్కడున్నది అక్కడ పెట్టరు. సో అక్కడంతా వేరే సిన్సియర్గా ఉండే వాళ్ళకి ఇబ్బంది కలుగజేస్తారు. ఇలాంటి వాళ్ళు అసలు లైబ్రరీకి వెళ్ళడానికి అనర్హులు. కాబట్టి వీ డోంట్ వాంట్ ఎనీ టామ్, డిక్ అండ్ హ్యారీ టు యూజ్ అవర్ లైబ్రరీ వితౌట్ ఎనీ డిసిప్లిన్. ఇలా వాడటం. సో ఇట్స్ అ వెరీ నైస్ ఎక్స్ప్రెషన్. ఏదైనా కాంప్రహెన్షన్ ఇచ్చి కాంప్రహెన్షన్లో ఈ టామ్, డిక్ అండ్ హ్యారీ, సో వాట్ డస్ ఇట్ మీన్, ది ఇడియం మీన్స్ సో అండ్ సో అని చెప్పేసి కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి నేర్చుకుంటే లైఫ్ టైంకి పనికొచ్చే ఇడియమ్స్. తర్వాత థమ్స్ అప్, థమ్స్ డౌన్, ఇవి చాలా పాపులర్గా మనం విన్నాం. థమ్స్ అప్ అనే కూల్ డ్రింక్ గురించి మనకు తెలుసు. సో ఏంటి ఈ థమ్స్ అప్ ఏంటి, థమ్స్ డౌన్ ఏంటి? ఇది కూడా ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి చాలా ఇంట్రెస్టింగ్ ఇడియం. అయితే మనకి రోమ్ నగరంలో, ఇటలీలో మనకి పాతకాలంలో వినోదం కోసం వాళ్ళు చాలా ఖర్చు పెట్టేవాళ్ళు, వినోదం కోసం ఏమైనా చేసేవాళ్ళు, రాజులు కానీ జనాలు కానీ. అసలు ఆఖరికి వినోదం పేరట యుద్ధాలే చేసేవాళ్ళు, కొట్లాడేవాళ్ళు. మనం ఇప్పటికి కూడా జంతువులను తీసుకెళ్ళి జంతువులతో మీద నుంచి తీసుకెళ్ళిపోవడం, ఇట్లాంటి చాలా జంతువులను మనం చూసాం. అయితే అక్కడ ఉండేటటువంటి ఓపెన్ ఎయిర్ థియేటరు, అంటే రాజు వస్తాడు, రాజు కూర్చుంటాడు, ట్రైనింగ్ తీసుకున్నటువంటి కొంతమంది యోధులు వచ్చి ఇంకొక యోధుడితో లేదా ఒక జంతువుతో తలబడతాడు. లాస్ట్కి ఎవరో ఒకరు గెలుస్తారు. అయితే అలా జనాలందరూ చాలా ఓపెన్గా ఉండి ఒక స్టేడియం లాగా ఉంటుంది, దానికి ఏం పైన ఆచ్ఛాదన ఉండదు. వాటిని యాంఫీ థియేటర్ అనేవాళ్ళు. యాంఫీ థియేటర్. రాజు, వాళ్ళ రాయల్ పీపుల్, రీగల్ పీపుల్ అంతా ఒక దగ్గర కూర్చున్నాక ఈ ట్రైన్డ్ వ్యక్తి వచ్చేవాడు, యోధుడు. ఈ ట్రైన్డ్ వ్యక్తిని మనము ఇంగ్లీష్లో గ్లాడియేటర్ అంటాం. గ్లాడియేటర్, ట్రైన్డ్ వారియర్. ఇతను వచ్చి ఐదర్ ఇంకొక గ్లాడియేటర్తో లేదా ఇంకొక లయన్, టైగర్, దీంతో గొడవ పడేవాడు, కొట్లాడేవాడు. ఒకానొక దశలో ఒక వ్యక్తి గెలిచిన తర్వాత ఇంకో వ్యక్తి ఓడిపోయిన తర్వాత ఆ ఓడిపోయిన వ్యక్తిని జనరల్గా చంపేవాళ్ళట, కొన్నిసార్లు బతకనిచ్చేవాళ్ళట. అది ఎవరు డిసైడ్ చేస్తారంటే చూస్తున్న ప్రేక్షకులు డిసైడ్ చేసేవాళ్ళట. ఆ ఓడిపోయిన వాడు బతకాలా లేదా చనిపోవాలన్నా. ఒకవేళ వీరోచితంగా పోరాడి చాలా బాగా పోరాడాడు, ఓడిపోయినా సరే కానీ అద్భుతంగా పోరాడాడు అని గనక వాళ్ళకి అనిపిస్తే ఈ గెలిచిన గ్లాడియేటర్ అందరి వైపు ఇలా చూస్తాడట, మీరేమంటారు, ఇప్పుడు ఇతన్ని వదిలేద్దామా చంపేద్దామా అని. అప్పుడు వాళ్ళందరూ లేదు చాలా బాగా పోరాడిండు, ఇంకొక ఛాన్స్ ఇద్దాం మనం వీడికి అన్నప్పుడు అందరూ ఇలా బొటనవేళ్లను పైకి చూపి థమ్సప్ అని ఇలా చూపించేవాళ్ళట. అంటే చాలా అద్భుతం, బాగుంది, వదిలేసేయి అతన్ని అని. ఇంకొంతమంది లేదు వాడిని చంపేద్దాం, వీడు సరిగ్గా పనికిరాడు, వీడు వ్యర్థుడు అన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళట, థమ్స్ డౌన్ అని చెప్పేసి ఇలా ఇలా చూపించేవాళ్ళట. థమ్స్ డౌన్ చూపిస్తే అసలు వేస్ట్, బతకడానికి అర్హుడు కాదు, చంపేయండి అని. ఇలా నా సమ్మతి నీకుంది, గో హెడ్, యూ హ్యావ్ మై అగ్రిమెంట్ అన్నప్పుడు థమ్స్అప్ అని, సారీ యూ డోంట్ హ్యావ్ మై అగ్రిమెంట్, యూ హ్యావ్ మై డిసగ్రిమెంట్ అన్నప్పుడు థమ్స్ డౌన్ అని ఇలా వాడటం రోజు రోజుకి
ఒక ఆనవాయితీగా మారింది. ఇక్కడ చూస్తున్నాం మనం గ్లాడియేటర్ అనే సినిమా కూడా చాలా పాపులర్. అందులో గ్లాడియేటర్ ఇక్కడ పులితో యుద్ధం చేస్తున్నాడు. ఇది యాంఫీ థియేటర్. ఈ రకంగా యాంఫీ థియేటర్లో జనాలు అందరూ అంటే పాతకాలపు యాంఫీ థియేటరు. మరి ఈరోజు థమ్సప్ అంటే అప్రూవల్, సమ్మతి తెలియజేయు. థమ్స్ డౌన్ అంటే డిజప్రూవల్, అసమ్మతిని తెలియజేయటం. సో యూ హ్యావ్ మై థమ్స్ అప్ ఫర్ యువర్ ప్రపోజల్ అంటే ఎస్, నువ్వు చెప్పింది నాకు ఓకే, గో అహెడ్. యూ హ్యావ్ మై థమ్స్ డౌన్ ఫర్ యువర్ ప్రపోజల్ అంటే సారీ, నువ్వు నీ ప్రపోజల్ నేను సమ్మతించట్లేదు. ఇక్కడ ఎగ్జాంపుల్లో యూ హ్యావ్ బదులు అక్కడ టైపోగ్రాఫికల్ ఎర్రర్ యువర్ అని పడింది. అది యూగా భావించాలి. యూ హ్యావ్ మై థమ్స్ అప్, యూ హ్యావ్ మై థమ్స్ డౌన్ ఫర్ యువర్ ప్రపోజల్. సో సచ్ అన్ ఇంట్రెస్టింగ్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. సమ్మతి, అసమ్మతి. పైగా కొన్ని కల్చర్స్లో మనుషులు చేసే సింబల్స్ను బట్టి అర్థాలు, అపార్థాలు, అనర్థాలు ఎన్నో ఉంటాయి. వాటిని కూడా మనం కల్చర్లో భాగంగా తెలుసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఇడియం, స్ట్రైక్ వైల్ ది ఐరన్ ఈజ్ హాట్. ఇనుప కడ్డి వేడిగా ఉన్నప్పుడే కొట్టాలి. మనం తెలుగులో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకో అని చెప్పేసి మనం విన్నాం. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకో. ఎండ ఉన్నప్పుడే గడ్డిని ఎండబెట్టుకో. అదేదో రాత్రిపూట సూర్యుడంతా అస్తమించినాక చంద్రుడు వచ్చినాక పచ్చి గడ్డి అక్కడ పెడితే ఏం ఎండుతుంది? అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకో అంటే నీకు మంచి అవకాశాలు ఉన్నప్పుడే గరిష్టంగా నీ నైపుణ్యాలు ప్రదర్శించి కోరుకున్నది సంపాదించుకో అన్న అర్థం ఇక్కడ. మనకి ఆల్రెడీ తెలుసు, ఇనుమును వంచాలంటే దాన్ని బాగా వేడి చేసి, ఆ కమ్మరి, ఆ స్మిత్ బాగా వేడి చేసి చాలా వేడిగా ఉన్నప్పుడు అప్పుడు హీ స్ట్రైక్స్ ది ఐరన్ వైల్ ఇట్ ఈస్ హాట్. అంత వేడిగా ఉన్నప్పుడే, లేకపోతే అది వంగదు. మనం అంటాం ఇనుము విరిగినేని ఇరుమారు ముమ్మారు కాల్చి అతుకోవచ్చు అంటే అలా చెబుతాం మనం సామెత. మేక్ హే వైల్ ద సన్ షైన్స్. హే అంటే గడ్డి. అంటే గడ్డిని వైల్ ద సన్ షైన్స్, సూర్యుడు అంటే ఎండ ఉన్నప్పుడే ఈ గడ్డిని తయారు చేసుకో అంటే పచ్చి గడ్డిని ఎండబెట్టుకో అని. హే, మేక్ హే వైల్ ద సన్ షైన్స్ లేదా స్ట్రైక్ వైల్ ది ఐరన్ ఈజ్ హాట్. ఈ రెండింటికి ఈవెన్ మేక్ హే వైల్ సన్ షైన్స్ అన్న, స్ట్రైక్ ది ఐరన్ వైల్ ఇట్ ఈజ్ హాట్ అన్న ఒకటే అర్థం. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకో అంటే యూజ్ అన్ ఆపర్చునిటీ ఇమ్మీడియట్లీ. అవకాశం ఉన్నప్పుడే దూసుకెళ్ళిపో. తర్వాత ఆలస్యం అమృతం విషం అంటాం మనం. కాబట్టి అలా అని చెప్పేసి తొందరపడకూడదు. హేస్ట్ మేక్స్ వేస్ట్. మళ్ళీ ఇవి మనము ప్రావర్బ్స్లో వీటిలో నేర్చుకోవచ్చు. స్ట్రైక్ వైల్ ది ఐరన్ ఈజ్ హాట్. ఇఫ్ యూ వాంట్ ద జాబ్ యూ నీడ్ టు స్ట్రైక్ వైల్ ది ఐరన్ ఈజ్ హాట్. ఉద్యోగం కావాలన్నప్పుడు నీకు మంచి నైపుణ్యాలు ఉన్నప్పుడే, మంచి అవకాశాలు వచ్చినప్పుడే నువ్వు దాన్ని వాడుకో. ఇది మనకు కూడా, మన అభ్యర్థులకు కూడా, టీజీటీ పీజీటీ అభ్యర్థులకు కూడా ఇది బ్రహ్మాండంగా చెప్పొచ్చు. ఎట్ దిస్ జంక్చర్ వీ హ్యావ్ మెనీ జాబ్స్, సో ఆల్ అవర్ క్యాండిడేట్స్ యూ మస్ట్ స్ట్రైక్ ది ఐరన్ వైల్ ఇట్ ఈస్ హాట్. అంటే ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలకి. ఇప్పుడు కాకపోతే నవ్ ఆర్ నెవర్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి మీరు వెంటనే ఈ కార్యోన్ముఖులు కండి తప్పకుండా లెట్ us all strike the iron while it is hot and get all the jobs. ఎంత బ్యూటిఫుల్ కాంటెక్స్ట్లో మనం ఈ ఇడియంని నేర్చుకుంటూ దీన్ని మనం అప్లై చేసి దీని ద్వారా ఉద్యోగం పొంది ఆ ఆనందాన్ని మనందరం ఆస్వాదించాలి. ఆ తర్వాత వైట్ ఎలిఫెంట్, తెల్ల ఏనుగు. ఇంద్రుడు దేవతల రాజు. ఇంద్రుడికి ఉండే ఏనుగు వాహనం ఐరావతము. తెలుగులో మనం ఐరావతం అంటే తెల్ల ఏనుగు అన్నాం. చాలా స్పెషల్ ఏనుగు అది. అయితే మరి నిజ జీవితంలో మనకి తెల్ల ఏనుగులు ఉన్నాయా? థాయిలాండు, బర్మా లాంటి దేశాల్లో ఏనుగులు ఎక్కువ ఉంటాయి. ఆఫ్రికాలో ఉన్నాయి, ఈవెన్ భారతదేశంలో కూడా ఉన్నవి. ఆఫ్రికాలో ఉండే ఏనుగులను మనం మ్యామత్స్ అన్నాం. ఇండియాలో ఉండేవి మామూలు ఎలిఫెంట్స్. అంబారీ ఏనుగు అంటాం మనం. అయితే అప్పుడప్పుడు ఈ థాయిలాండ్ అంటే రాజులు ఉన్నటువంటి ఆ బర్మా, మయన్మార్ అంటున్నాం, ఆ దేశాల్లో అప్పుడప్పుడు మొత్తం తెల్లగా ఐరావతంలా కాకుండా కాస్త తెల్లగా ఉండే ఏనుగులు పుట్టేవి. ఏదో 1000లోనో 2000లోనో ఒక ఏనుగు పిల్ల అలా తెల్లగా పుట్టేది. కంప్లీట్ తెల్లగానే కూడా మనం చెప్పడానికి లేదు. చూడడానికి అదేదో బొల్లి వ్యాధి అన్నట్టు కూడా కనపడేది. బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎలిఫెంట్స్. అప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆ తెల్ల రంగులో ఆ ఏనుగు ఉండగానే అప్పుడు రాజుగారికి ఇన్ఫర్మేషన్ తెలిసేది.
రాజుగారికి తెలియగానే, పైగా ఈ వ్యక్తులు కూడా ఇది మనం పెట్టుకోకూడదు, రాజుగారికి ఇస్తే మనకు బహుమతి వస్తుంది అని వీళ్ళు వెళ్ళి రాజుగారికి ఇచ్చిన తర్వాత, రాజుగారికి ప్రత్యేకంగా ఉండే వస్తువులు, జంతువులు, మనుషులు ఎలాగూ రాజుగారు పోషిస్తారు వాళ్ళను, కాబట్టి ఇది నాకు ఇచ్చేయండి బహుమతిగా, వాళ్ళకి ఏం డబ్బులు కావాలో రాసులు, వైఢూర్యాలు, రత్నాలు ఇచ్చేసేయండి అని చెప్పేసి అనేవారు. అయితే అప్పుడు ఆ రాజుగారు ఈ ప్రత్యేకమైన జంతువుని తీసుకెళ్ళి ఇచ్చి వాళ్ళకి బహుమతి ఇచ్చి పంపించిన తర్వాత దాన్ని దేవతలాగా కొలిచి దానికి ఏం పని చెప్పేవాళ్ళు కాదు, ఓన్లీ ఫుడ్ పెట్టాలంతే. ఇది ఫుడ్ తిని 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 రాను రాను పని చేసేది ఏమీ లేదు, కేవలం దాన్ని ఆలనా పాలన చూసుకోవాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే దాని యొక్క ఖర్చు, వ్యయ ప్రయాసలు విపరీతం అయిపోయి ఆ మావటివాడికి ఇది ఏం పని చేయదు, ఏం చేయదు, దీన్ని ఏదో దేవతలాగా కూర్చోబెట్టి దీనికి తినబెట్టడమే ఉంది తప్ప ఏమీ లాభం లేదు, దీనివల్ల ప్రయోజనం శూన్యం, దానివల్ల ఖర్చు ఎక్కువ. ఇది వైట్ ఎలిఫెంట్. రాను రాను ఆఖరికి ఆ ధాన్యాగారంలో మొత్తం ధాన్యం అంతా అయిపోయినాక రాజుగారికి చెప్పి, సార్ డబ్బులు ఎక్కువ అయిపోతున్నాయి, చాలా ఖర్చు అవుతుంది, మన వల్ల కావట్లేదు అన్నప్పుడు ఏం చేద్దామని చెప్పేసి రాజు ఆలోచించి తనకు నచ్చని వ్యక్తి ఎవరున్నారు ఆ స్థానంలో లేదా రాజ్యంలో అని చెప్పేసి చూసేవాళ్ళట. చూసి ఈ నచ్చని వ్యక్తి మీద ఎట్లా ప్రతీకారం తెచ్చుకోవాలని చెప్పేసి రాజుగారు ఆలోచించి ఎవరో ఒక పండితుడో ఎవరో పిలిచి అతను ఏం చేసేవాడట, ఆయనకు సన్మానం చేసి, ఈ మహాపండితుడికి, ఈ పెద్ద ఆయనకు నేను అత్యంత ప్రియంగా చూసుకునే, దైవంగా కొలిచే నా ఏనుగును అక్కడి నుంచి నేను గిఫ్ట్గా తెచ్చుకున్న నా ఏనుగుని ఈయనకు బహుమతిగా ఇస్తున్నాను, మీరు స్వీకరించాలి. ఎవరైనా సరే ఆ బహుమతి ఇచ్చినప్పుడు ఏనుగు రాజుగారి ఇష్టమైన వస్తువును మనకి ఇస్తున్నప్పుడు కాదంటామా? సో శాలువా కప్పించుకొని చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్పేసి ఆ వ్యక్తి ఆ ఏనుగుని తీసుకొని వెళ్ళేవాడు. మరి ఇప్పుడు ఆ ఏనుగుకి రేపటి నుంచి తిండేవారు పెట్టాలి అతనే. వాడికి తినడానికే తిండి ఖర్చు లేక ఇప్పుడు ఈ ఏనుగుని తీసుకెళ్ళి వాడు ఎన్ని రోజులు దానికి తినబెడతాడు? అయినా బహుమతి కాబట్టి వాడు ఏం చేస్తాడు, ఉన్న ఆస్తిని అమ్ముకొనైనా దానికి తినబెట్టి ఒకానొక దశలో వాడు నాశనం అవుతుంటే రాజుగారు చూసి వీడికి తగిన శాస్తి జరిగింది అని ఇలా సంతోషపడేవాళ్ళట. అంటే ఈరోజు వైట్ ఎలిఫెంట్ అంటే సంథింగ్ యూస్లెస్ అండ్ ఎక్స్పెన్సివ్ టు మెయింటైన్. అధిక వ్యయ ప్రయాసాలు మెయింటైన్ చేయడం, దానివల్ల ఖర్చు తప్ప లాభం, ప్రయోజనం శూన్యం. ఇలా ఇట్ ఈస్ పిటీ దట్ అవర్ న్యూ స్టోర్ హ్యాస్ బికమ్ ఏ వైట్ ఎలిఫెంట్ టు మెయింటైన్. ఈ కొత్త స్టోరు అంతా దాని మీద ఖర్చు ఎక్కువైతుంది తప్ప మనకు లాభం లేదు అని చెప్పేసి ఈ ప్రకారంగా మనం ఈరోజు వైట్ ఎలిఫెంట్ అంటే అధిక ఖర్చుతో వాడుకునేది, అధిక ఖర్చుతో వ్యయ ప్రయాసాలకి వాటితో కూడుకున్నది అన్న అర్థంతో దీన్ని వాడుతున్నాం. ఇలా ఉదాహరణకి మా జీప్ ఉంది, ఈ జీపు ఎన్నిసార్లు రిపేర్ చేసినా లాభం లేదండి, అది వైట్ ఎలిఫెంట్ అయ్యింది అంటే రిపేర్ల ఖర్చు ఎక్కువైంది తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. ఇలా రకరకాల ఇడియమ్స్ను మనం నేర్చుకొని వాటి యొక్క అర్థం, అంతరార్థం తెలుసుకొని పరీక్షల్లో, పోటీ పరీక్షల్లో మనము చక్కగా రాయటం వల్ల మంచి మార్కులు సాధిద్దాం. ఆ దిశలో మనము కృషి చేద్దాం. సో ఈ ఇడియమ్స్ని మళ్ళీ మళ్ళీ మీరు చూడండి, చూసి వాటి అర్థాలను మీరు కావాలంటే ఒక మంచి నిఘంటువు, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ, అలాంటి నిఘంటువులో ఈ ఇడియంని మీరు ఆ వర్డ్ కింద చూడండి, ఆ ఎక్స్ప్రెషన్ మీనింగ్ చూడండి, అక్కడ ఇచ్చిన వాక్య ప్రయోగం చూడండి, దాని అర్థం తెలుసుకొని మీ ఓన్ నోట్స్ రాసుకోండి. తద్వారా మంచి మార్కులు సాధించి ఈ ఎస్ఎస్సి లెవెల్లో ఉండే బేసిక్ ఇంగ్లీషులో మంచి మార్కులు, ఎందుకంటే మిగతా జనరల్ స్టడీసు, జనరల్ ఎబిలిటీసు అందరూ ఎక్కువ తక్కువ కష్టపడి మంచి మార్కులు తెచ్చుకుంటారు. కానీ గ్రామీణ విద్యార్థులు ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన అధిక మార్కులు తెచ్చుకోవడం వల్ల ఇది మనకి ఉద్యోగం తీసుకొచ్చే ఒక కీలకమైన అంశంగా మారబోతోంది. కాబట్టి ఆ దిశలో కృషి చేయండి. ఆల్ ద బెస్ట్. విజయీ భవ.